అక్షయ పాత్ర యోగ సాధన ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. గురుభ్యో నమ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈ అక్షయ పాత్ర యోగ సాధన కార్యక్రమంలో లెవెల్ 3లో డే 1 క్లాస్ ఇది. లెవెల్ 3లో డే 1 క్లాసు. ఈ సాధన చేయటము అంటే మనం ఏదో నా మాటిని మీరు చేశారు అనుకుంటే పొరపాటు. ఏ జన్మలోనూ మీకు సూర్య భగవానుడికి మీకు కనెక్షన్ ఉంటేనే ఈ అక్షయ పాత్ర యోగ సాధనలో చేయటానికి మీరందరూ వచ్చారని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఎందుకలా అంటే 100% మీకు సూర్య భగవానుడికి ఏ జన్మలోనూ అవినావ సంబంధం ఉంది. అందువల్లే ఒక్క నిమిషం. ఓకే, జన్మ జన్మల యొక్క బంధం ఉంటేనే ఈ యొక్క సాధన చేయగలుగుతారు. ఈ సాధన ఎవరు చేశారు? పూర్వం ఋషులు, మునులు, రాక్షసులు, దేవతలు, రాజులు, కాలంలో రాజులు అందరూ కూడా ఈ సాధన చేశారు. ముఖ్యంగా ధర్మరాజు ఈ సాధన చేసి అక్షయ తృతీయ రోజే అక్షయ పాత్ర పొందారు. అక్షయ తృతీయ రోజే అక్షయ పాత్రని ధర్మరాజు సూర్య భగవానుడి అనుగ్రహంతో పొందారు. అటువంటి అద్భుతమైన సాధన అక్షయ పాత్ర యోగ సాధన. ఈ అక్షయ పాత్ర యోగ సాధనని తాళపత్ర గ్రంథాల్లో నిగూఢంగా దాగి ఉంది. ధ్యానం చేస్తూ ఉంటే సూర్య భగవానుడు స్వప్నంలో అన్నట్లుగా ఒక రూపం ఆయనది కనపడుతుంది ధ్యానంలో. మనకు ఒక కళలో ఎలా అయితే వస్తుందో అలా ధ్యానంలో. ఇంకా ఆ రోజు నుంచి ఈ కార్యక్రమం మనం చెయ్యాలి అని చెప్పి నేను మొదలుపెట్టి దానివల్ల వచ్చే ఫలితాన్ని నేను అనుభవిస్తూ ఇది అందరికీ చెందాలి, నా ఒక్కడికే కాదు అని చెప్పి అనంత పద్మనాభ స్వామి పూజ ఎలా అయితే సామూహికంగా నేను చేస్తూ ఉన్నానో, అందరికీ ఫలితాలు ఎలా వస్తూ ఉన్నాయో అదే విధంగా ఇది అందరికీ దక్కాలి యోగ సాధన అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది లెవెల్ 3 ఎపిసోడ్ డే 1 కార్యక్రమం. ఇది రేపు కూడా ఇది సెషన్ ఉంటుంది. ఆఫ్లైన్ సెషన్ రేపు 19వ తారీఖు ఆదివారం ఉంటుంది. 9 కాడ నుంచి సాయంత్రం 6 వరకు. రాలేని వారి కోసం వారి గోత్రనామాల పైన పూజ చేసి ఈ అక్షయ పాత్రని ఇంటికి పంపించడం జరుగుతుంది. ఎందుకు? అక్షయ తృతీయకు ఒక ప్రత్యేకత ఉన్నది కదా. ఏది కొంటే ఇది రెట్టింపు అవుతుంది అని మనందరం విశ్వసిస్తాం. అందుకనే బంగారం కొట్ల దగ్గరికి వెళ్ళి బంగారం కొంటూ ఉంటాం. ఈ ఒక్కసారి అక్షయ పాత్రని చూడండి, బంగారాన్ని ఎలా ఆకర్షిస్తారో మీకే తెలుస్తుంది. దీంట్లో అక్షయ పాత్రని ఎలా తయారు చేస్తున్నామంటే రేపు గురువారం నుంచి ఆదివారం వరకు కూడా దైవిక వస్తువులతో ఈ అక్షయ పాత్రని తయారు చేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి డైరెక్ట్ గా ఈ ఆఫ్లైన్ సెషన్లోకి వచ్చిన వాళ్ళకి మేమే స్వయంగా ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ నేను ఇచ్చినట్టుగా కాకుండా సూర్య భగవానుడు ధర్మరాజుకి ఇచ్చినట్లుగా మీరు భావన చేసి అక్షయ పాత్రను మీ ఇంట్లో తీసుకెళ్లి పెట్టుకోవాలి. ఆ రోజు మీరు ఎలా చేయాలి, ఎలాంటి సాధనలు చేయాలో కూడా మీతో చేయించడం జరుగుతుంది. రోజు 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు చేస్తే చాలు. ఈ అక్షయ పాత్ర మీరు రియల్ గా సూర్య భగవాను నుంచి వచ్చినంత ఫలితం మీ అందరి జీవితాల్లో కలుగుతుంది. అక్షయం లేని జీవితం వస్తుంది. ఆనంద నిలయంగా మారుతుంది. అదృష్ట నిలయంగా మారుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ కలిగి తీరుతుంది. మీరు జీవితంలో కోరుకున్నది ఈజీగా మీరు ఆకర్షించగలుగుతారు. ప్రతి మనిషికి కావాల్సింది ఏమిటి? డబ్బు కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి, ఆరోగ్యం కావాలి. ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఇన్నాళ్ళు మనకి ఏ దేవుడో ఇస్తాడు, ఎక్కడో ఇస్తాడు, ఏ డాక్టరో ఇస్తాడు అనే భ్రమల్లో మనం జీవిస్తూ ఉన్నాం. వాస్తవంగా అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ని ఆశ్రయించాలి. అలాగే మన దేవాలయాల చుట్టూ తిరగటం వల్ల తప్పులేదు, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అసలైన దేవుడు కనిపించే ప్రత్యక్ష దైవాన్ని మర్చిపోయి మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని దేవాలయాల చుట్టూ తిరిగినా కూడా ఫలితం రాకపోవటానికి కారణం ఇదే. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఉదయం లేవగానే మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి. ఈయన ఉదయాన్నే బ్రహ్మగా, మధ్యాహ్నం పరమేశ్వరుడుగా, సాయంత్రం విష్ణుమూర్తిగా మనకి కనపడతాడు అని చెప్తుంది శాస్త్రాలు. అంటే త్రిమూర్తుల యొక్క స్వరూపమే ఈ సూర్యనారాయణమూర్తి. అందుకని ఈ అక్షయ పాత్ర యోగ సాధనని మనం ప్రారంభించాం. మరి ఎన్నో వేల మంది నా క్లయింట్స్ ఉంటే ఎంతో మందికి చెప్పాను, యూట్యూబ్ ద్వారా సందేశాన్ని ఇచ్చాను.
మరి కొంతమంది మాత్రమే ఈ సాధనలో పాల్గొవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది చెప్పండి? అంటే మీకు ఆయనకి ఎక్కడో ఏ జన్మలోనో సంబంధం ఉంది కాబట్టి ఈ సాధన కనీసం వినాలి, అసలు ఏంటో తెలుసుకోవాలి అనే ఆలోచన కలిగింది. ఈ సాధన మహత్యం చేసిన వారికి తెలుస్తుంది. రేపు 19వ తారీఖు ఆఫ్లైన్ సెషన్కి వచ్చిన వాళ్ళకి రియల్గా ఈ సూర్య భగవానుడి యొక్క శక్తి ఏమిటో తెలుస్తుంది. ఎందుకనంటే మనకి ఒక దేవుణ్ణి చూసో ఒక ఫోటోని చూసో దండం పెట్టుకుని మనకి పని అయినట్లుగా భావన చేస్తాం. కానీ తప్పు లేదు, భావనకు అంత పవర్ ఉంది. కానీ ఇంకా అద్భుత ఫలితాలు రావటానికి ఈజీ మార్గమే ఈ యొక్క అక్షయ పాత్ర యోగ సాధన. ఎంతో మంది ఋషులు, మునులు, రాక్షసులు, దేవతలు, రాజులు వీళ్ళందరూ కూడా ఈ సాధన చేసే వారి జీవితాల్లో అన్నీ పొందారు. ఇంకో ఉదాహరణకి కొంతమంది పేర్లు మనం చెప్పుకుందాం. సత్రాజిత్తు మరి ఎంతవరకు తెలుసో, అంటే సత్రాజిత్తుకి శవంతకమణి 1000 భారముల బంగారం రోజుకి ఇస్తున్న శవంతకమణిని సూర్య భగవానుడే ప్రసాదించాడు. ఇది వినాయక చవితి కథలో మనకు వస్తుంది. ఎంతమందికి తెలుసో ఆయనకి ప్రసాదించింది సూర్య భగవానుడే. కర్ణుడికి కవచకుండలాలు ఇచ్చింది కూడా సూర్య భగవానుడే. కర్ణుడికి కవచకుండలాలు ప్రసాదించింది కూడా సూర్య భగవానుడే. ధర్మరాజుకి అక్షయ పాత్ర, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనవి ఉన్నాయి. ఎందుకని సుదర్శన చక్రం కూడా ఆయన యొక్క అనుగ్రహంతోనే వచ్చిందని ఎంతమందికి తెలుసు? విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం కూడా సూర్య భగవానుడి యొక్క కృపచేతే ఆవిర్భవించింది అని చెప్తున్నాయి శాస్త్రాలు. అందుకని సుదర్శన చక్రం ఒక్కసారి విష్ణుమూర్తి ఏ అవతారంలో వదిలితే ఇంకా ఎదురు లేదు అని చెప్పుకుంటాం. అటువంటి సుదర్శన చక్రాన్ని కూడా ఆయనే ప్రసాదించారు. అంటే ఏది కావాలన్నా ఆయన దగ్గర నుంచి పొందే అవకాశం మనకు ఉంది. ఇన్నాళ్ళు మనం మరిచిపోయాం. మనం ఉదయం లేస్తున్నాం ఆయనకన్నా లేటుగా. ఈ విధానాలు మనం మానేసి ఈ రోజు నుంచి ఆయన వచ్చేసరికే మనం లేచి స్నానం చేసి ఆయనకి అర్ఘ్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. ఈ విధంగా ఈ వేళ్ళు ఇలా పెట్టి ఇక్కడి నుంచి వాటర్ పడేటట్లుగా ఇలా రాగి చెంబులో తీసుకుని ఈ విధంగా అర్ఘాన్ని ఇస్తూ ఉండాలి. ఈ విధంగా అర్ఘం ఇస్తూ ఆ కిరణ కాంతి ఈ నీటి మీద పడినట్టుగా ఆ కిరణ కాంతి వెలుగుల్లో ఈ నీరుకి ఉన్న రంగులు మారుతూ ఉంటాయి. ఆ దానితో మనలో ఉన్న షట్ చక్రాలన్నీ కూడా యాక్టివ్ అయిపోయినట్టుగా, అంటే 7 చక్రాలు యాక్టివ్ అయినట్లుగా ఫీల్ అవుతూ ఎవరైతే చేస్తారో, భావనతో ఎవరైతే చేస్తారో ఈ సూర్య భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అందుకుని తీరతారు. ఎన్నో 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 అంటే దీని గురించి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో కథలు ఉన్నాయి సూర్య భగవానుడి గురించి. సాధన చాలా ముఖ్యం. చెప్పుకుంటూ ఉంటాం, నేను చెప్తాను, మీరు వింటారు, వదిలేస్తారు, ఉపయోగం లేదు. ఇప్పుడుకైనా నిద్ర లేచి కళ్ళు తెరిచి ఈ సాధన యొక్క మహత్యాన్ని తెలుసుకొని ప్రాక్టీస్ చేయండి. కేవలం ఒక్క 20 నిమిషములు రోజు చేస్తే, ఒక్క 108 రోజులు చేసేలోగా నేను ఇచ్చే యొక్క అక్షయ పాత్ర రియల్ గా సూర్య భగవానుడు ధర్మరాజుకి ఇచ్చిన అక్షయ పాత్రలాగా మీ జీవితాల్లో అద్భుతాలు సృష్టిస్తుంది. అక్షయ పాత్రని దైవిక వస్తువులతో తోడు చేసి, అంటే కుబేరుడు యొక్క కీ అంటాం కదా, అంటే మనం బ్యాంకులో ఉన్న డబ్బుని కీ లాగా ఆ కీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో మనకి లక్ష్మీ కటాక్షం వస్తుంది అని. ఇలాంటివి ఎన్నో గుప్త దైవిక వస్తువులు ఎన్నో యాడ్ చేసి మేము ఈ అక్షయ పాత్రను తయారు చేస్తూ ఉన్నాం. మీ ఇల్లు అష్టలక్ష్మి నిలయంగా మారి తీరుతుంది. మీ గృహం ఆనంద నిలయంగా మారి తీరుతుంది, అదృష్ట నిలయంగా మారి తీరుతుంది. మీరు కోరుకున్నది ఏదైనా జనాకర్షణ, ధనాకర్షణ, వ్యాపారాభివృద్ధి, పిల్లల్లో విద్యలో బాగా రాణిస్తారు, జీవితంలో అద్భుతాలు సాధిస్తారు, అద్భుతాలు సృష్టించుకుంటారు. ఎలా సృష్టించుకుంటారు? ఎలా వస్తాయి అద్భుతాలు మీకు అనంటే సాధన చేస్తే వస్తాయి. నేను ఇలా అంటే రావు, అది అబద్ధం, నమ్మొద్దు. మీరు చేస్తే వస్తాయి. మరి అక్షయ పాత్ర రోజు మరి ఎటువంటి సాధన చేయకుండా ఎందుకు ఇస్తున్నాం ఈ అక్షయ పాత్రలు? ఈ అక్షయ పాత్రకు ఒక ప్రత్యేకత ఉన్నది. ధర్మరాజు ఆ రోజే అక్షయ పాత్ర పొందాడు కాబట్టి ఆ రోజు అక్షయ పాత్రలు ఈ సాధన చేయని వారికి కూడా ఆ రోజు ఇస్తున్నాం. ఇచ్చి అక్కడి నుంచి సాధన చేయించేట్టుగా ఏర్పాటు చేద్దాం. రోజు ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు సాధన చేయటం వల్ల ఒక 108 రోజుల్లో మీ ఇంట్లో మిరాకిల్స్ మీరే సృష్టించుకుంటారు, ఆరోగ్యవంతులుగా మారతారు. మనకు ఆరోగ్యం కావాలి, డాక్టర్ల చుట్టూ తిరగటం కాదు. మీకు ఎదురుగా కనపడే పెద్ద డాక్టర్ సూర్య భగవానుడు. ఆ డాక్టర్ని వదిలేసి మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం.
నేననేది తిరగొద్దు అని కాదు, వాడొద్దని కాదు. అది చేస్తూ ఇది చేస్తే తొందరగా క్లియర్ అవుతుంది. ఎందుకని? మరి కలి ప్రభావం చేత మనం ఏదో వాడుతున్నామంటే గానీ మనలో ఒక నమ్మకం రాదు కదా! నేనైనా వాడాల్సిందే, మీరైనా వాడాల్సిందే. వాడుతూ ఈ సాధన చేయండి. కొన్ని రోజుల తర్వాత అనారోగ్య సమస్యలే ఉండవు. సూర్యనారాయణుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. ముఖ్యంగా మీకు ఆకర్షణ కావాలి అంటే కూడా సూర్యారాధన చేయాలి. సరే, ఇప్పుడు మనం సాధనలోకి వెళదాం. ప్రతి సెకను ప్రతి వ్యక్తి ఆనంద స్థితిలో ఉండాలంటే ఏంటి? జనాకర్షణ కలగాలంటే ఏంటి? అలాగే ధనాకర్షణ ముఖ్యంగా కలగాలంటే ఏంటి? ప్రతి ఒక్కరికి కలగాల్సింది ఏంటి సార్? మీ ఇన్ని క్లాసులని చెప్పండి సార్, నాకు ధనాకర్షణ కలగాలి అంటారు కదా! ఈ ధనాకర్షణ ఈ అక్షయ పాత్రతో మీ ఇంట్లో కలిగి తీరుతుంది. అలాగే సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలిగి తీరుతుంది. ఎటువంటి గండాలున్నా కూడా తొలగిపోవాలి అంటే ఈ సాధన చేయాలి. ఆంజనేయ స్వామి అంత శక్తి మీ అందరికీ కావాలన్నా, ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీ లెవెల్స్ మీకు ఉండాలి అన్నా, ఆయన యొక్క అనుగ్రహం మీకు కావాలి అన్నా, ఆయన గురువుగా భావించిన సూర్య భగవానుని ఎవరైతే ఆరాధిస్తారో వారందరికీ ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మన శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం అనేకమైనవి చేశాం, పూజలు చేశాం, మంత్రాలు చదివాం. ఎస్, అన్ని చదవాలి, చదవటం వల్ల ఫలితం వస్తుంది. కానీ ఈ సాధన రోజుల్లోనే, డేస్లోనే, అంటే సంవత్సరాలు ఎన్నో నెలలు పడుతుందని చెప్పను, కేవలం 3 నెలల్లోనే 180 డేస్లో మన సంకల్పాలు నెరవేరే ఒక అద్భుతమైన సాధన ఈ అక్షయ పాత్ర యోగ సాధన. మార్చి ఈజీగా భగవంతుడికి అనుగ్రహం పొందాలి, అందరికీ ఆ అదృష్టం రావాలి, అందరి గృహాలు కూడా అదృష్ట నిలయంగా, ఆనంద నిలయంగా, అష్టలక్ష్మి నిలయంగా మారాలి అనే యొక్క సహృదయంతో ఈ సాధన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను. కేవలం మేము రేపు 19వ తారీఖున నిర్వహించే క్లాసులో కూడా 4999 మాత్రమే తీసుకుంటూ ఉన్నాం. కేవలం ఇది అక్షయ పాత్రకు మాత్రమే. మేము సాధనకి కాదు, గుర్తుపెట్టుకోండి, కేవలం అక్షయ పాత్రకి మాత్రమే. ఈ అక్షయ పాత్ర అందరికీ అందాలి. ఎందుకని? మనం ఈ అక్షయ పాత్ర అందరి ఇంట్లో ఉంటే, నేను ఇంకొకటి కూడా చెప్తాను, ప్రతి ఒక్కరికి అక్షయ పాత్ర ఉండాలి ఇంట్లో. కొడుకుకి, తండ్రికి, తల్లికి, ఇలా ఎవరి అక్షయ పాత్ర వాళ్ళు. ఎందుకని? నా కోరికలు నావి, నా పిల్లోడి కోరికలు పిల్లోడివి, భార్య కోరికలు భార్యవి. భార్యకి బంగారం కొనుక్కోవాలంటది, భర్తకి వ్యాపారం బాగా అభివృద్ధి కావాలంటది, పిల్లోడికి చదువు రావాలని ఉంటుంది. ఇలా ఎవరి అక్షయ పాత్ర వాళ్ళు పెట్టుకుని ప్రతిరోజు అక్షయ పాత్రను పట్టుకుని ఎలా చేయాలో అనేది కూడా రేపు 19వ తారీఖుని చెప్పడం జరుగుతుంది. అందుకే ఎవరికి ఒక మనిషికి మాత్రమే అలౌ చేయడం జరిగింది అక్షయ పాత్రని. ఒక మనిషికి మాత్రమే సాధన అక్షయ పాత్ర. అది పిల్లోడిస్తే వారికి సాధన అక్షయ పాత్ర. ఎవరికి వారికి పర్సనల్ గా ఒక అక్షయ పాత్ర ఉండాలి. మీరు రోజు ఎవరికో చెప్పటం కాదు, వెళ్ళి అక్షయ పాత్ర ముందు చెప్పుకోవడం, బయలుదేరి కార్యం పైన బయటికి వెళ్ళటం. ఎందుకు? విజయాలు మీకు వరించవో చూడండి. నేను మాటలు చెప్పటం లేదు, ఆచరించిన వారికి సత్ఫలితాలు వస్తాయి. మీ గృహాలు అష్టలక్ష్మి నిలయంగా మారతాయి. అష్టలక్ష్ములు త్రిష్ట వేసుకుని కూర్చుంటారు. ఫస్ట్ మీరు బెడ్ మేంచి లేవగానే ఇలా చేయి పెట్టుకోవాలి. పెట్టుకుని ఏ ముక్కులోంచి గాలి వెళుతుందో చెక్ చేసుకున్నప్పుడు మీకు ఏ ముక్కులోంచి గాలి వెళుతుందో, గాలి వెళుతూ రావటం. అంటే 2 ముక్కులోంచి వస్తుంది సార్ అనొద్దు, స్పీడ్గా ఏదైతే యాక్టివ్గా ఎక్కువగా వస్తుందో అది గమనించండి. నాకు ఎడమ ముక్కు నుంచి గాలి వెళుతుంది, అట్లా మీరు కూడా గమనించండి ఏ ముక్కులోంచి ఫోర్స్గా వస్తుంది. ఏమిటి? ఎడమ ముక్కు నుంచి గాలి పెడితే అప్పుడు మీరు బెడ్ నుంచి దిగేటప్పుడు ఎడమ పాదాన్ని భూమి మీద పెట్టాలి. ఎడమ పాదాన్ని భూమి మీద పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల అప్పుడు 2 కాళ్ళు ఎడమ పాదం పెట్టి 2వ కాలు పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మీకు ఈ యొక్క నాడి బ్యాలెన్స్ అవుతుంది. ఇడా నాడి, పింగళా నాడి అని 2 నాడులు ఉంటాయి. ఈ 2 నాడులు బ్యాలెన్స్ అయితే 2 నాడుల నుంచి 2 ముక్కుల నుంచి శ్వాస ఫ్రీగా వెళ్ళి వస్తుంది. 100కి 99 మందికి 2 ముక్కుల నుంచి ఒకేలాగా గాలి వెళ్ళటం రావటం తొందరగా జరగదు. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. వాళ్ళు సుషుమ్నా నాడిలోకి ఉన్నట్టు. అలా ఉంటే ఏ కార్యమైనా విజయవంతం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే శ్వాసే జీవితం, శ్వాసే శాశ్వతం అనే సత్యాన్ని కూడా మీరు ఈ సాధనలో తెలుసుకోవాలి. మీ శ్వాస వల్లే మనం బతికున్నాం. ఈ శ్వాసే మనం ప్రతినిత్యం బతికున్నాము అని తెలిసి చెప్పేది ఇదే. అటువంటి శ్వాస 2 ముక్కుల ద్వారా వెళ్ళాలి. కానీ ఈ సత్యం ఎవరికీ తెలియదు.
ఏదో శ్వాస తీసుకుంటున్నాం, మనం జీవించేస్తున్నాం అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వరకు ఏదో భ్రమల్లో బతికేసాం. ఇప్పుడైనా కళ్ళు తెరిచి మన జీవితానికి మనమే మార్గదర్శకాన్ని చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. మన జీవితంలో అద్భుతాలు సృష్టించుకుందాం. ఓకే, ఈ శ్వాసను గమనించాలి. ఈ శ్వాసను గమనించి ఆ పాదం పెడితే ఈ యొక్క నాడీ బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ వన్. సెకండ్ వన్, ముందు లేచే ముందే ఈ రెండు చేతులు ఇలా రబ్ చేసి, లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవులు మన చేతిలో ఉన్నట్లుగా చెప్పాను చాలా క్లాసుల్లో నేను. ఇలా ఈ రెండు అరచేతులు చూసుకుని నమస్కరించుకుని అలా జస్ట్ స్పర్శించి, అప్పుడు మీరు ఈ శ్వాస దగ్గర పెట్టి కాలు కింద పెట్టి ఆ తర్వాత రెండో కాలు పెట్టి, ఇది ప్రతిరోజు మీరు ఉదయాన్నే చేయవలసిన మొట్టమొదటి కార్యక్రమం. ఈ అక్షయ పాత్ర యోగ సాధన చెయ్యాలి అని సంకల్పం తీసుకున్నవాడు ప్రతి ఒక్కరు, వీరు వారు కాదు. ఇది చాలా చిన్న క్రియ. ఇకపోతే మీరు ఇక్కడ నాడీ శుద్ధి చేసుకోవాలి. నాడీ శుద్ధి అంటే ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం, నాడిని బ్యాలెన్స్ చేయటం అని చెప్పుకున్నాం. ఇప్పుడు నాడీ శుద్ధి. నాడి ఇడానాడి పింగళనాడి. అసలు శుద్ధి చేసుకోవడం ఏంటి? ఈ నాడులేంటి? చాలా మందిలో ఒక డౌట్ రేజ్ అయి ఉంటుంది. ఇడానాడి పింగళనాడి, వీటికి ఒక్కసారి తెలుగులో కూడా మీకు క్లారిటీ ఇస్తాను, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. పింగళనాడి అంటే కుడి ముక్కు, ఇడానాడి అంటే ఎడం ముక్కు. ఈ రెండు ముక్కులు ఎప్పుడు యాక్టివ్గా ఉంటే వీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. నిర్ణయాలు షార్ప్గా ఉంటాయి. ఏ నిర్ణయం అయినా వాళ్ళు ఓన్గా తీసుకోగలుగుతారు. సరే, మరి ఈ ఎందుకని బ్లాక్ అవుతాయి అని అంటే, కుడి ముక్కు బ్లాక్ అవటానికి అంటే పింగళా నాడి బ్లాక్ అవటానికి ఒకే ఒక్క కారణం, రేపేం చెయ్యాలి, రేపు అవుతుందా లేదా, నేను ఆడికి డబ్బులు ఇవ్వాలి, ఇస్తానా లేదా, ఫైనాన్షియల్ ట్రబుల్స్ లేక మెంటల్ టెన్షన్, రేపేం చేయాలి, అలాగే రేపు అసలు అవుతుందో లేదో అనే భయం, టెన్షన్, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాడికి ఈ యొక్క కుడి ముక్కు బ్లాక్ అవుతుంది, ఎడం ముక్కులో గాలి వస్తుంది. అంటే ఇది 10 నిమిషాల్లో మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కాసేపు కుడి ముక్కు ఉంటుంది, కాసేపు ఎడం ముక్కు ఉండదు. ఎందుకు మారుతుంది? మీ ఆలోచన బట్టి మారుతుంది. అందుకే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎలా చేయాలో ఈ సాధనలో మీకు నేర్పిస్తాను. సరే, ఓకే, అయిపోయింది కదా, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. రేపటి గురించి భయపడుతూ టెన్షన్ పడుతూ ఎక్కువ ఆలోచించే వాడికి ఈ కుడి ముక్కు శ్వాస క్లారిటీగా ఉండదు. దాన్ని పింగళానాడి అంటారు. ఇక ఇడానాడి ఎడం ముక్కు. ఈ ఎడం ముక్కు సరిగ్గా గాలి వెళ్ళటం రావట్లేదు సార్, నాకు కుడి ముక్కు నుంచి వస్తుందని ఎవరన్నా అనుకుంటే, ఈ ఎడం ముక్కు సరిగ్గా గాలి వెళ్ళకపోవటం అంటే గతం గురించి ఎక్కువగా ఆలోచించడం. అరే రే, మొన్న ఎలా జరిగింది, అలా జరిగింది, ఎలా జరగకుండా పోయి నన్ను వాళ్ళు తిట్టారు, చేశారు, రకరకాలుగా ప్రజెంట్ ఇక్కడ ఉంటాం. నిన్నటి గురించి, జరిగిపోయిన ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల గురించి, లేకపోతే మీ చిన్ననాటి రోజుల గురించి ఆలోచిస్తుంటే మీకు ఈ ముక్కు బ్లాక్ అవుతుంది. మరి సృష్టిలో ఎవరైనా 99 మంది రేపటి గురించో నిన్నటి గురించిగా ఆలోచించేది. ఎస్ఆర్ను ప్రజెంట్లో ఎంతమంది ఉన్నాం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మీ ఆలోచన బట్టి మీ నాడులు యాక్టివ్ అవుతాయి. మీ ఆలోచనే మీ జీవితం, మీ ఆలోచనే మీకు సమస్యలకి పరిష్కారం. అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఈ నాడీ శుద్ధి మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఎలా చేయాలి? కొత్త వారు కూడా వచ్చారు కాబట్టి మళ్ళీ నేను క్లాస్లో మళ్ళీ మొట్టమొదటి చెప్తున్నాను. ఈ రెండు అరచేతులు మీ తొడల మీద పెట్టుకోవాలి. కుడి చేయిని నేను పెట్టమన్నప్పుడు ఇది భూదేవి వైపు, ఇలా కుర్చీలో కూర్చుంటే ఇలా పెట్టాలి, కింద కూర్చుంటే భూదేవికి అంచాలి. ఈ చేయిని ఇలా పెట్టాలి భూమికి, కనపడుతుంది కదా. అలాగే ఈ ఎడం చేయిని పింగళా నాడికి సంబంధించిన నేను చెప్తాను, ప్రతిదీ మేము గైడ్ చేస్తాను. ఇది ఆకాశం వైపు పెట్టమన్నప్పుడు ఇలా పెట్టాలి. ఆ తర్వాత మరలా యాస్టీజ్గా రెండు అరచేతులు తొడపైన ఈ విధంగా పెట్టుకోవాలి, అరచేతులు పైకి ఉండేట్టు. తర్వాత మీ కుడి చేయిని హార్ట్ దగ్గర పెట్టమన్నప్పుడు ఇక్కడ హార్ట్ దగ్గర పెట్టండి. ఈ విధంగా మీ యొక్క ఈ రెండు నాడుల్ని శుద్ధి చేసుకోవచ్చు. ఇడనాడి పింగళనాడి, కుడి ముక్కు ఎడం ముక్కు. ఈ శుద్ధి చేయటం అంటే మనం ఏ సాధన చేయాలన్నా ముందు చేయవలసింది ఈ కార్యక్రమం. శుద్ధి చేస్తే మీరు బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే నాడీ బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు కార్యాచరణలోకి వెళ్ళాలి. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దాం అందరం. చక్కగా కెమెరా శాంతి చేసుకుని కళ్ళు మూసుకుని ప్రశాంత చిత్తం, ఏది ఏమైనా అక్షయ పాత్ర మీ అందరి చేతుల్లో వచ్చి తీరుతుంది. కళ్ళు మూసుకోండి, ఫ్రీగా మీ యొక్క తొడలపైన ఈ రెండు అరచేతులు ఈ విధంగా పెట్టుకోండి. మీ మనసంతా తీసుకెళ్లి అరచేతుల దగ్గర పెట్టండి. అరచేతుల్లో మీ మనసు పెట్టండి.
మీ అరచేతుల్లో మీ మనసు పెట్టండి. మీ అరచేతుల్లో చల్లగా వెచ్చగా ఒక అలజడి, ఏదో తెలియని ఒక ఆ సెన్సేషన్ గమనిస్తూ ఉండండి. మీకు తెలియని ఒక సెన్సేషన్ అరచేతుల్లో కనపడతా ఉంటది. మీ మనసంతా, మీ చిత్తాన్ని మొత్తం తీసుకెళ్లి అరచేతుల్లో పెట్టండి. మీ కుడి చెయ్యి భూమి వైపు తిప్పి కింద కింద కూర్చున్న వారు భూమికి తాకించి పెట్టండి. కుర్చీలో కూర్చున్నారు, భూమి వైపుకి తిప్పి పెట్టండి. నేను చెప్పినట్టుగా మనసులో చెప్పుకోండి, పైకి చెప్పకుండా. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, ఈ భూ ఎనర్జీతో నా ఇడానాడి శుద్ధి చేయి తండ్రి. ఈ భూమాత నుండి ఎనర్జీ మీ అరచేతిలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఆ సెన్సేషన్ గమనిస్తూ ఉండండి. ఆ చేతి నుంచి ఎడం పార్ట్ అంతా కూడా మీకు ఒక ఎనర్జీ పాస్ అవుతున్నట్టుగా ఆ సెన్సేషన్ మీ ఎడం చేతి అరచేతిలో గమనిస్తూ ఉండండి, తెలుస్తుంది. అక్కడ తెలియని ఒక సెన్సేషన్ వస్తుంది అరచేతుల్లో. ఈ భూ ఎనర్జీ తీసుకున్నట్లుగా ఈ ఎడం పార్ట్ అంతా శుద్ధి చేయి తండ్రి. నేను గతం తాలూకా ఎన్నో ఆలోచనలు, భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, బంధువుల గురించి ఎన్నో 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 ఆలోచనలు, టెన్షన్, భయాలు, గతంలో ఏదో జరిగిందని రేపు కూడా అది జరుగుద్దని, ఇలా రకరకాల భయాలతో నేను ఎప్పుడూ గతం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఈ క్షణాన నేను గతంలో గురించి ఆలోచించిన ఆలోచనలన్నిటినీ నా మనసులోంచి నేను డిలీట్ చేసేసాను. కంప్లీట్ క్లియర్ చేసేయండి. నా ఇడానాడి శుద్ధి చేయి గురుదేవా, సూర్యదేవా. మీ అనుగ్రహంతో నా ఇడానాడి కంప్లీట్ శుద్ధి చేయి. మీకు తెలియకుండా ఎడం పార్ట్ అంతా కూడా సెన్సేషన్ గమనించండి. కాళ్ళ వేళ్ల వరకు, శిరస్సు వరకు ఆ ఎడం పార్ట్ చెయ్యి లాగినట్టుగా షోల్డర్ దగ్గర ఒక రకమైన సెన్సేషన్, చేతుల్లో సెన్సేషన్, అరచేతుల్లో సెన్సేషన్ గమనిస్తూ ఉండండి. మెయిన్ అబ్జర్వేషన్ మీ మనసు ఆ పార్ట్ పైన పెడుతూ ఉంటే కంప్లీట్ మీకు గతం తాలూకా ఉన్న ఆలోచనలన్నిటినీ డిలీట్ అయిపోయి శుద్ధి జరిగింది ఇప్పుడు ఇడానాడి అని భావన చేయండి. మరలా మీ చెయ్యి యాసిటీస్ గా తెచ్చుకుని తొడల పైన పెట్టుకోండి. మరలా మీ మనసుని అరచేతుల్లో పెట్టండి. ఆ సెన్సేషన్ గమనించండి. ఆ సెన్సేషన్ గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మీ కుడి చెయ్యి ఆకాశం వైపు పెట్టండి, పైకి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, మీ యొక్క దయతో నా పింగళా నాడి పరిపూర్ణంగా శుద్ధి చేయి తండ్రి. ఈ ఆకాశం నుంచి ఒక ఎనర్జీ ఈ అరచేతిలో మీ ఎడం చెయ్యి అరచేతిలోకి వచ్చినట్లుగా దాని నుంచి ఇలా కుడి పార్ట్ అంతా కూడా ఎడం చేతిలోంచి షోల్డర్ దగ్గర నుంచి కుడి పార్ట్లో ప్రవేశించి మీ కుడి పార్ట్ అంతా కూడా శుద్ధి చేసినట్లుగా ఫీల్ అవ్వండి. మీ యొక్క కుడి చెయ్యి అరచేతుల్లో ఆ ఎనర్జీ తెలుస్తూ ఉంటది. అబ్జర్వ్ చేయండి, ఆ సెన్సేషన్ తెలుస్తూ ఉంటది. షోల్డర్ దగ్గర కుడి పార్ట్ అంతా ఒక ఎనర్జీ, తెలియని తిమ్మిరిగా, చల్లగా, వెచ్చగా, రకరకాల మీ బాడీ తత్వాన్ని బట్టి రకరకాల యొక్క సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, మీ యొక్క దయతో, మీ యొక్క కృపతో నేను ఫ్యూచర్ గురించి అనేక భయాలు, నా పిల్లలు బాగా చదువుతారా, బాగుపడతారా, మా పిల్లలు అనుకున్న గోల్స్ సాధిస్తారా, మేము వ్యాపారంలో సక్సెస్ అవుతామా, మా కష్టాలు తొలగిపోతాయా, మా ఆయన మారుతాడా, మా ఆవిడ మారుతుందా, ఇలా రకరకాల టెన్షన్స్ ఫ్యూచర్ గురించి ప్రతి ఒక్కరికి ఉంటాయి. భయాలు, టెన్షన్స్, అభద్రతా భావాలు, అవన్నిటినీ ఒక్కసారి మీరు గుర్తెచ్చుకుని ఏదైతే మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడుతుందో ఆ టెన్షన్ డిలీట్ 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 అని చెప్పండి. మనసులో డిలీట్ చేసేయండి.
ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, నా కుడి పార్ట్ అంతా కూడా శుద్ధి చేయి తండ్రి, శుద్ధి చేయి తండ్రి. నేను గతం తాలూకా ఆలోచనలు, ఫ్యూచర్ గురించి ఉన్న టెన్షన్స్, భయాల్ని ఒక్కటి కూడా లేకుండా నా మనసులోంచి తుడిచేశాను. నా యొక్క కుడి పార్ట్ అంతా, పింగళ నాడి మొత్తం శుద్ధి చేయి తండ్రి, శుద్ధి చేసినట్లుగా. మీకు గతం తాలూకా, ఫ్యూచర్ తాలూకా ఉన్న భయాలు, టెన్షన్స్, ఆలోచనలన్నీ డిలీట్ అయిపోయినాయి. ప్రశాంత చిత్తంలో ప్రజెంట్ లో ఉన్నారు. మీ మనసును మరలా ఈ చేయి దించి తొడల పైన పెట్టుకుని మీ మనసంతా అరచేతుల పైన పెట్టండి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఆ సెన్సేషన్ మీ బాడీలో ఎక్కడ తెలుస్తుందో. మీ బాడీలో శిరస్సు నుంచి అరికాళ్ళ పాదముల వరకు ఎక్కడో ఏదో ఒక సెన్సేషన్ గమనిస్తూ ఉండండి. తెలియని ఒక సెన్సేషన్, హార్ట్ బీట్ పెరగటం, తెలియకుండా హెడేక్ రావటం, లేదు మీ బాడీ పార్ట్లో ఏదో ఒక పార్ట్లో ఒక సెన్సేషన్ తెలుస్తూ ఉంటుంది. నొప్పిగా, చల్లగా, వెచ్చగా, రకరకాలుగా మీ బాడీ తత్వాన్ని బట్టి. అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. మనసంతా ఇక్కడే పెట్టండి. ఒక్కసారి మీ కుడిచే హార్ట్ మీద పెట్టండి. కుడిచే హార్ట్ మీద పెట్టి హార్ట్ బీట్ గమనిస్తూ ఉండండి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, నేను ఒక దివ్యాత్మ స్వరూపుణ్ణి, స్వరూపురాలను. నేను ఈ శరీరము కాదు, ఈ మనసుని కాదు, కేవలం ఆత్మస్వరూపురాల్ని మాత్రమే, కేవలం ఆత్మస్వరూపుణ్ణి మాత్రమే. నేను ఒక దివ్యాత్మ స్వరూపుణ్ణి. నేను ఒక దివ్యాత్మ స్వరూపుణ్ణి. మీ హార్ట్ బీట్ గమనిస్తూ ఉండండి. నేను ఇప్పటి వరకు నా గతం గురించి, ఫ్యూచర్ గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టి ఎప్పుడు ఈ యొక్క ఆలోచనలతోనే జీవితాన్ని ఇప్పటి వరకు సాగించాను. ఈ రోజున అన్నిటినీ నేను వదిలేశాను, డిలీట్ చేశాను. ప్రజెంట్లో మాత్రం ఉన్నాను. నిన్ను నేను గుర్తించగలిగాను. నాలో దాగి ఉన్న ఒక దివ్య శక్తి ఈ ఆత్మ. ఈ ఆత్మే పరమాత్మ. నేను ఒక భగవత్ స్వరూపురాల్ని, నేను ఒక భగవత్ స్వరూపుణ్ణి. ఆ భగవంతుడి యొక్క బిడ్డే ఈ ఆత్మ. ప్రకృతి పరమేశ్వరుడు ప్రసాదించిన ఈ ఆత్మని మనం తెలుసుకోవాలి. హార్ట్ బీట్ గమనిస్తూ ఆ ఆత్మ మీరు గమనించినట్లుగా ఒక వెలుగు, హార్ట్ బ్యాక్ సైడ్ మీకు ఒక వెలుగు, కాంతి పుంజము అబ్జర్వ్ చేయండి. కనపడలేదని ఫీల్ అవుతూ ట్రై చేయండి. మీ మనసుని అక్కడికి చొచ్చుకుపాడు చేయండి. మీకు తెలియకుండా ఒక కాంతి పుంజం కనపడుతూ ఉంటుంది. దివ్య కాంతి, ఒక అద్భుతమైన దివ్య జ్యోతి హార్ట్ బ్యాక్ సైడ్ ఉంది. అదే మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. అదే మిమ్మల్ని ఆడిస్తూ ఉంది. మీరు బతికున్నారు అంటే ఆత్మ, ఆ జ్యోతి మీలో ఉంది అని అర్థం. ఆ అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. మీ మనస్సుని హార్ట్ బ్యాక్ సైడ్ సొచ్చుకుపోయి చేయండి. చిన్నగా మినుగుడు పురుగంత ఒక దివ్య కాంతి వెలుగులతో, తేజోమయంతో విరచిల్లుతూ ఉంటుంది. హార్ట్ని గమనించండి. థ్యాంక్ యూ గురుదేవా, థ్యాంక్ యూ సూర్యదేవా. మరలా మీ రెండు చేతులు అరచేతుల్లో పెట్టుకుని అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. ఒకవేళ ఎవరికైనా కనపడకపోయినా నిరుత్సాహపడద్దు. సాధన మీద తప్పకుండా మీ ఆత్మజ్యోతిని తెలుసుకునే స్థితి మీకు వస్తుంది. తెలిసిన వారు హ్యాపీ, తెలియని వారు హ్యాపీ. దాని గురించి ఏమాత్రం చింతించవలదు. మీ బాడీలో వస్తున్న సెన్సేషన్ గమనిస్తూ ఉండండి. ప్రతిరోజు ఈ స్టెప్ చేయాలి. బంధన వేసుకోవాలి అంటే షీల్డ్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో, తెలుగులో బంధన అంటాం. ఎందుకు ఈ బంధన వేయాలి, ఎందుకు ఈ షీల్డ్ వేసుకోవాలి? ప్రతి సెకను ఈ ప్రకృతిలో పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. ఎంతమందికి తెలుసు? పాజిటివ్ వైబ్రేషన్ ఎంత ఉంటుందో నెగిటివ్ వైబ్రేషన్ అంతే ఉంటుంది. దీనికి ఉదాహరణ మీకు చెప్పాలంటే, మీరు ఎక్కడికన్నా ఒక ఫంక్షన్కో లేదా ఒక ఏరియాకో ప్రయాణం చేస్తున్నప్పుడు తెలియకుండా అక్కడికి వెళ్ళగానే మీ బాడీ తెలియకుండా ఇబ్బంది కలుగుతుంది. ఇంటికి రాగానే డేలా పడిపోవటం, జ్వరాలు రావటం, తలనొప్పి రావటం చాలా మంది గమనించి ఉంటారు. ఎందుకు జరుగుతున్నాయి అన్ని? దానికి దిష్టి అని ఒక పేరు పెట్టాం. అది ఎలా అన్నా పెట్టండి, దానికి ఒకే ఒక్క కారణం. ఈ సృష్టిలో నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉందని మనం నమ్మితే నెగిటివ్ 100% ఉంది. ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ నెగిటివ్ ఆరా
మన పైన ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది గమనించాలి. సత్యమని కావునో కాదో మీరు ఆలోచించుకోండి. ప్రతి వ్యక్తికి ఈ నెగిటివ్ మన పైకి రాకుండా ఉండాలి అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ముఖ్యంగా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, వ్యాపార సంస్థలు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ బంధన వేసుకుని వెళ్ళటం వల్ల మీకు ఫలితం వచ్చి తీరుతుంది. అది ట్రై చేయండి. ఒక రోజు కాదు, నెల రోజులు, 41 రోజులు, 3 నెలలు ట్రై చేయండి. అప్పటికి ఫలితం రాకపోతే నన్ను అడగండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు. ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఈ సాధనలో ఉన్న మహత్యం అలాంటిది. ఈ బంధన చాలా అద్భుతమైంది. ఇప్పుడు ఇందాక చేసిన సాధన చాలా కష్టమైంది కాదు కదా, చాలా చిన్న సాధన. ఇది కూడా చాలా చిన్నది. బంధన వేసుకోవడం అంటే కొత్త వారు ఉన్నారు కాబట్టి మళ్ళీ చూపిస్తూ ఉన్నాను. ఈ వేళ్ళు ఇలా పెట్టుకోవాలి, కనపడుతుంది కదా అందరికీ. వెన్నుపూస నిటారుగా పెట్టుకోవాలి. స్టిఫ్గా కూర్చోండి. కింద కూర్చున్నా పైన కూర్చున్నా నో ప్రాబ్లం. ఈ వేళ్ళు ఇలా పెట్టి మీరు ఒక్కసారి అందరూ గమనిస్తున్నారు కదా. ఇంకెవరికైనా డౌట్ ఉంది చూడమ్మా. ఇలా పెట్టుకుని ఫస్ట్ వన్ మీరు చేయవలసింది మీ అందరికి చూపిస్తావు సార్. ఇలా ఇలా పెట్టి ఇలా 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 7 సార్లు. ఫస్ట్ వన్ మనం చేయవలసింది చక్రాస్ మీద చేయాలి. సెకండ్ వన్ ఇది చేయాలి. థర్డ్ వన్ ఇలా పైకి చెయ్యెత్తి ఎడం పక్క నుంచి 3 సార్లు 1 2 3 అంటే మీరు 1 2 3 అని లెక్కేయకండి. నేను మీకు అర్థం కావాలని చెప్తున్నా. 3 సార్లు తిప్పి మీకు ఒక వలయం ఏర్పడినట్లుగా ఫీల్ అవ్వాలి. వలయం అంటే ఏంటి? బంధన జరిగినట్లుగా చుట్టూ ఒక ఆరా ప్రొడక్షన్ అంటాం కదా, అది ఏర్పడినట్టుగా ఫీల్ అవ్వాలి. మీకు అర్థం కావాలని 1 2 3 అంటే మీరు కూడా 1 2 3 అని చేస్తే ఉపయోగం. భావన చాలా ముఖ్యం. ఫస్ట్ వన్ ఈ చెయ్యిని ఎడం చెయ్యి ఇలా పెట్టుకోలేదు. ఎడం చెయ్యి మీకు రివర్స్ లో ఉంటుంది, నాకు మీకు గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఎడం చెయ్యి ఇలా పెట్టుకుని కుడి చెయ్యి ఇలా తిరగాలి, పెడల్ తిరిగినట్టుగా ఇలా ఇలా. ఓకే, ఫస్ట్ వన్ మనం ఈ షీల్డ్ వేసుకునేటప్పుడు ఇక్కడ పెట్టి 7 సార్లు. 7 సార్లు అంటే 7 చక్రాలు ఉంటాయి కదా మనకి. మూలాధార చక్రం, తర్వాత స్వాదిష్టాన చక్రం, పురుషుడు మొలతాడు కట్టుకునే ప్లేస్. మూలాధార చక్రం వెన్నుపూస కింద భాగంలో. మణిపుర చక్రం నాభి దగ్గర అంటే బొడ్డు దగ్గర. అనాహత చక్రం హార్ట్ దగ్గర. విశుద్ధి చక్రం ఇక్కడ. ఆజ్ఞా చక్ర ఇక్కడ. సహస్రార ఇక్కడ. నేను చెప్పించే అన్ని ఫ్రంట్ చెప్తున్నా. ఈ సహస్రార తప్ప అన్ని బ్యాకే ఉంటాయి. నేను చెప్పిన ప్లేస్ లో అన్ని ఎగ్జాక్ట్ గా బ్యాక్ వెన్నుపూసను అనుసరించి ఉంటాయి. ఇది అందరూ గమనించండి. కానీ వాస్తవంగా మనం వేసుకునేటప్పుడు ఫ్రంట్ నుంచి చేయాలి, వెనక్కి మన చేతులు వెళ్ళవు కాబట్టి. ఇప్పుడు ఈ పెడలు తిరిగినట్లుగా ఈ ఎడం చేయిలోంచి ఇది కుడి చెయ్యి ఇలా 1. ఇక్కడ మనసులో ఏమనుకోవాలి? మూలాధార చక్రం యాక్టివ్ అయినట్లుగా, భూత శుద్ధి అయినట్లుగా. ఓకే, ఇప్పుడు మనకేంటి? బంధన జరిగినట్లుగా ఫీల్ అవ్వాలి. బంధన అంటే షీల్డ్ అంటాం కదా, ఇలా మూలాధార చక్రం బంధన జరిగినట్లుగా. తర్వాత స్వాదిష్టాన చక్రం రెండోసారి. మూడోసారి మణిపుర చక్రం, అనాహత చక్రం. తర్వాత చూడండి అందరూ విశుద్ధి చక్రం, తర్వాత ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. బంధనం జరిగింది. ఇక్కడ 3 వేయాలి, గట్టిగా వేయాలి. 3 మీకు 7 చక్రాలకి నెగిటివ్ ఆరా రాకుండా ఒక 3 వేసాం. ఇక్కడ కనపడుతుందా మీకు? ఇలా ఇలా 3 పైకి చేతులు లేపి ఇలా 3 వేయాలి. ఫస్ట్ వన్ 1, మరలా రెండోసారి సేమ్ చేసుకోవాలి, ఇదే సర్కిల్ చేసి ఇక్కడ 2 3 వేయాలి. 1 2 అని 2 3 వేయాలి. మళ్ళీ మూడోసారి సేమ్ ఇలా బంధన చేసి 3 3 వేయాలి. 1 2 3. నేను 3 అంటున్నాను, మీరు 3 అని 1 అని అనక్కర్లేదు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇక్కడ 3 వేశాను, నాకు 7 చక్రాలకి ఒక ప్రొడక్షన్ ఏర్పాటు చేసుకున్నాను అని ఫీల్ అవ్వాలి. ఆ తర్వాత ఇది ఏంటిది? కుడి చెయ్యి. ఇది కుడి చెయ్యి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలా పైకి ఎంతవరకు చేయలేస్తో ఇలా యు ఆకారంలో 1 2 3 4 5 6 7. అందరూ కళ్ళు మూసుకుని చేయాలి. చేసేప్పుడు భావంతో చేయాలి. 7 టైమ్స్. ఈ 7 టైమ్స్ ఎందుకు చేయాలి? మరలా 7 చక్రాలకి మళ్ళీ ఈ విధంగా ఇటు నుంచి రాకుండా, ఇది ఫ్రంట్ నుంచి, ఇది ఈ సైడ్ రాకుండా మనకి ఫ్రంట్ నుంచి ఇటు పక్కల కూడా ఒక వలయాన్ని ఏర్పాటు చేసాం. తర్వాత ఫైనల్ గా పైకి వెళ్ళి ఎడం పక్క నుంచి ఇలా 1 2 3 టైమ్స్ వదిలేండి. ఇక్కడ కూడా ఒక ఆరా క్రియేట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. ఓకేనా? స్టార్ట్ చేద్దామా?
రైట్. ఇది చాలా అద్భుతం. రోజుకి 3 టైమ్స్ చేసుకోవాలి. ఏదైనా ఇంపార్టెంట్ పనులు, బిజినెస్ పనుల మీద ఎవరితో అయినా మాట్లాడాలి. మీకు తెలీదు బిజినెస్‌లో వాడు నెగెటివ్ క్యారెక్టరా? పాజిటివ్ క్యారెక్టరా? ఎళ్ళగానే వాడు ఏదో మాట్లాడతాడు. మనకు నెగెటివ్ వస్తుంది. ఈ వలయం అంటే ఈ యొక్క షీల్డ్ యేసుకొని ఎళ్తే ఆడు ఎలాంటి మాటలు మాట్లాడినా మనలో లైట్ తీసుకునే స్థితి వస్తది. కావాలంటే గమనించండి. ఓకే. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ చక్రాస్. ఎడమ చెయ్యి, కుడి చెయ్యి పెడల్లా తిరగాలని చెప్పుకున్నాం. మూలాధార చక్రం. 1, 2 మణిపుర చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. ఒక మూడేయండి. ఇప్పుడు మీరే చేయండి సెకండ్ టైం. 2 ముళ్ళు వేయాలి సెకండ్ టైం. ప్రశాంత చిత్తంతో చేయండి. మనసంతా దాని మీద పెట్టి చేయండి. 3 ముళ్ళు. భావన పరిపూర్ణంగా ఉండాలి. చక్రాస్కి బంధన చేసుకుంటున్నాననే భావన మనసంతా అక్కడే పెట్టి అయిన తర్వాత ఈ మొనవేళ్ళు ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం. మీరు ఇలా ఇలా నో ప్రాబ్లం. ఈ విధంగా ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పైకి లేపి స్ట్రైట్‌గా యు ఆకారంలో ఇలా. ఇక్కడ కూడా చక్రాస్కి బంధం జరుగుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇలా చెయ్యి ఇలా వదిలేసేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే. ఇప్పుడు మరలా ఈ చెయ్యి పైకి లేపి నిటారుగా మీ శిరస్సు పైకి పైకి లేపి ఎడమ పక్క నుంచి 3 సార్లు. 1, 2, 3. ప్రశాంతంగా 2 చేతులు తొడల పైన పెట్టుకుని ఫీల్ అవుతూ ఉండండి. ఆ షీల్డ్ వేసుకున్నట్లుగా ఒక కాంతి వలయం మీ చుట్టూ ఆవరించినట్లుగా శిరస్సు నుంచి అరికాళ్ళ పాదముల వరకు కూడా ఒక వలయం, ఒక ప్రొడక్షన్ మీరే క్రియేట్ చేసుకున్నారు. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, మీ యొక్క అనుగ్రహంతో నేను బంధన చేసుకున్నాను. నాకు ఎటువంటి నెగిటివ్ ఆరా నా శరీరంలో కానీ నా మనసులో కానీ ప్రవేశించకూడదు. ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు నాలోకి రాకూడదు. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటాను. నేను చాలా ధైర్యవంతుడిగా ఉంటాను, ధైర్యవంతురాలుగా ఉంటాను, పాజిటివ్ ఎనర్జీతో ఉంటాను. థ్యాంక్ యూ గురుదేవా, థ్యాంక్ యూ సూర్యదేవా. అలాగే మనం బంధన వేసుకున్నాం కదా, ఎవరైతే సహకరించారో వారందరికీ మనసులో కృతజ్ఞత. ప్రతి దానికి కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్. కృతజ్ఞత ఎవరికైతే ఉంటుందో అనుగ్రహం తొందరగా వస్తుంది. ఇకపోతే మనం ఇలా చేసి ఒక 11 నిమిషములు రోజు శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయాలి. ఓకే. ఇప్పుడు మాత్రం 3 మినిట్సే చేద్దాం. టైం చాలా అయిపోయింది. మీకు ఇంకా బోల్డు సాధన ఉంది. ఒక 3 మినిట్సే. ఓన్లీ కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ సాధన చేయండి. ఓన్లీ 3 మినిట్స్. మీ శరీరము, మీ మనస్సు ఎంతో కృతజ్ఞతాభావంతో ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. మీరు అక్షయ పాత్రని అక్షయ తృతీయ రోజు మేమందరం పొందుతున్నాం అనే భావంతో ఉండండి. ప్రతిరోజు చేసుకునే సాధనలో నాసికాగ్ర సాధన. ఇక్కడ కొత్తవారు కూడా ఉన్నారు కాబట్టి మరొకసారి చెప్తాను. ఈ నాసికాగ్ర సాధన అంటే కేవలం ఈ ముక్కు నొస ఉంటుంది కదా, కొన,
ఈ ముక్కు కొనని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ ముక్కు కొన అందరికి కనపడుతుంది కదా? ఏమైనా డౌట్ ఉందా? ఒక్క నిమిషం. ఈ ముక్కు కొన ఇక్కడ నేను చేయబెట్టాను కదా, ఈ కొనని మీ కళ్ళు ఈ ముక్కుతో, ఈ కళ్ళతో ఈ ముక్కును చూడాలి. ఈ నాసికాగ్ర సాధన చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటి దీనివల్ల? అంతర్చక్షువులు. అంతర్చక్షువులు అంటే జ్ఞాన నేత్రాలు యాక్టివ్ అవుతాయి. జ్ఞాన నేత్రాలు ఎవరికైతే ఒక్కసారి తెరుచుకున్నాయో మీరు పరిపూర్ణ చిత్తుడుగా మారిపోయినట్టే. మరి మీకు ఈ జ్ఞాన నేత్రాలు అందరికీ కూడా యాక్టివ్ అవ్వాలి కదా? మరి మీరేం చేయాలి? ప్రశాంతంగా కూర్చుని కళ్ళు తెరచి, కళ్ళు మూసుకుని ఫస్ట్ మీరు సంకల్పం చేసుకుని కళ్ళు తెరవాలి. సంకల్పం ఏం చేసుకోవాలి? గురువుని, సూర్య భగవానుని, అయ్యా నా యొక్క ఈ యొక్క అంతర్చక్షువుని నేను ధారణ చేస్తూ ఉన్నాను, దానికి నీ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వని మనసులో చెప్పుకుని మీరు సాధన మొదలుపెట్టాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి నేను చేస్తాను చూడండి ఒకసారి. ఈ ముక్కు కొనను చూస్తూ కళ్ళతో అలాగే ఉండాలి. ఓన్లీ 3 minutes అంతే. మీరు రోజు ఒక 5 నిమిషాలు చేయాలి ఇంట్లో. ఇంకా ఒప్పుకున్నాడు 10 నిమిషాలు కూడా చేయొచ్చు. చేయగా చేయగా మీకు దాని ఫలితం ఏంటో మీకే తెలుస్తుంది. కంటి సంబంధమైన వ్యాధులు పోతాయి, ముందు జ్ఞానం కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, ప్రజెంట్లోకి రాగలుగుతారు, సుషుమ్న నాడిలోకి రాగలుగుతారు. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? కళ్ళు మూసుకుని ఒకసారి మా మనసులో ఆ పదం చెప్పుకుని స్టార్ట్ చేయండి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, మీ యొక్క అనుగ్రహంతో నేను ఇప్పుడు నాసికాగ్ర ధారణ చేస్తూ ఉన్నాను. ఈ సాధన నాకు పరిపూర్ణంగా అనుగ్రహించండి తండ్రి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని కళ్ళు తెరిచి ప్రశాంతంగా మీ మనసంతా ముక్కు కొనపైనే పెట్టండి. మనస్సు, చూపు అన్నీ కూడా. కళ్ళు నొప్పిగా ఉంటాయి, కళ్ళు బ్లింక్ అవుతూ ఉంటాయి, మరలా మొదలు పెట్టండి. ఒకవేళ బ్లింక్ అయినాయి మళ్ళీ ఆ స్టేజ్లో స్టార్ట్ చేస్తూ ఉండండి. కళ్ళు లాగుతూ కళ్ళంప నీళ్లు కారుతూ ఉంటాయి. మీరేం టెన్షన్ పడకుండా మరలా కనురెప్ప పడినా మరలా స్టార్ట్ చేసి మళ్ళీ చేయండి. నిదానంగా కళ్ళు మూసుకుని మీ అంతర్చక్షువులు యాక్టివ్ అయినట్లుగా, కళ్ళల్లో ఎలాంటి సెన్సేషన్ వస్తుందో గమనించండి. కళ్ళు గుంజుతున్నట్లుగా, లాగుతున్నట్లుగా, నీళ్లు గారుతూ ఉంటాయి కొంతమంది కంట్లో. ఇది గమనించండి. మళ్ళీ నిదానంగా అలా కళ్ళు మూయండి, రిలాక్స్ అవ్వండి. కళ్ళు మూసి మనసంతా కళ్ళ దగ్గర పెట్టుకుని కొంచెం రిలాక్స్ అవుతూ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఆజ్ఞా చక్ర ధారణ చేస్తాం. దీన్ని ధారణ, సాధన ఏదైనా ఒకటే పదం. ఆజ్ఞాచక్ర సాధన అన్న, ఆజ్ఞాచక్ర ధారణ అన్న ఇదే. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆజ్ఞాచక్రం అనంటే రెండు కనుబొమ్మల మధ్యన పైన, రెండు కనుబొమ్మల మధ్యన పైన నేను బొట్టు పెట్టాను చూడండి, వైట్ బొట్టు. ఎవరైనా కొత్త వారు ఉంటే తెలియకపోతే చూడండి. నా వైట్ బొట్టు ఎక్కడైతే ఉందో అక్కడ నాకు రెండు కనుబొమ్మల మధ్య పైన ఒక వైట్ బొట్టు కనపడుతుంది చూడండి. అక్కడ మీ మనసంతా పెట్టండి. పెట్టి ఇప్పుడు కళ్ళు అక్కడ పంపించండి. కన్ను రెప్ప పడుతుంది, కళ్ళంప నీళ్లు కారుతాయి, కంగారు పడద్దు. ఒక్కసారి మళ్ళీ కళ్ళు మూసుకుని గురువుని, సూర్య భగవాన్ని ఇలా అనుగ్రహం తీసుకోండి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, నీ యొక్క అనుగ్రహంతో
నీ యొక్క ఆజ్ఞతో నేను ఆజ్ఞాచక్ర ధారణ చేస్తూ ఉన్నాను. నాకు పరిపూర్ణంగా నాకు ఆ సాధన నేను గ్రహించే విధంగా చేయి తండ్రి అని చెప్పి కళ్ళు తెరిచి 2 కళ్ళు పైకెత్తి ఆ నుదుటిన ఆ బొట్టుని మీ బొట్టుని మీరే మీ నుదుటిన అంటే మీకు బొట్టు ఉందా లేదా కాదు 2 కనుబొమ్మల మధ్యన మనసంతా అక్కడ పెట్టి చూడండి. అక్కడ తెలియని ఒక సెన్సేషన్ వస్తుంది. ఒక రకంగా గుంజటం, లాగటం, చల్లగా, వెచ్చగా రకరకాల సెన్సేషన్స్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి. కళ్ళంపడి నీళ్లు కారుతూ ఉంటాయి. మీరేమి దాని గురించి భయపడద్దు. మరలా కళ్ళు ఒకవేళ బ్లింక్ అయినా మళ్ళీ స్టార్ట్ చేయండి. నిదానంగా కళ్ళు మూసుకుని ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, ఆజ్ఞాచక్ర ధారణ యొక్క సాధన నేను చేశాను. నాకు పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని మరలా సహస్రాచక్ర ధారణ. సహస్రాచక్రం అంటే నడినెత్తి పైన ఉంటుంది. మీ కళ్ళు 2 పైకి లేపి ఈ నాలికని అంగిటికి తైలించండి. మొన్న ఇది ఈ కొత్తగా చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇలా చేయాలి. కొత్త వారు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయండి. ఈ వారం చెప్పే ఇది ఒక స్పెషల్ సాధన. ఈ నాలికని అంగిటికి తగిలించండి. నాలిక అంగిటికి తగిలి కళ్ళు 2 ఇలా వెళ్ళాలి. మెడలు ఎగక్కర్లేదు. మీ మనసంతా ఇక్కడ ఉండాలి. ఈ సహస్ర చక్రాన్ని చూస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. కళ్ళంపై నీళ్లు గారుతా ఉంటాయి. అవి తుడుచుకుని స్టార్ట్ చేయండి. కళ్ళు మూసుకుని ఇలా చెప్పండి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, మీ పరిపూర్ణ అనుగ్రహంతో నేను చేస్తున్న సహస్రాచక్ర ధారణ పరిపూర్ణంగా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించండి తండ్రి అని చెప్పి మనసులో చెప్పుకుని స్టార్ట్ చేయండి. ప్రశాంతంగా కూర్చొని అంగిటికి నాలిక నోరు మూసేయచ్చు. అలా అంగిట్లో పెట్టి మనసంతా కూడా మీకు శిరస్సు పైన పెట్టండి. సహస్రార చక్రం మధ్యలో, శిరస్సు పైన మధ్యలో సహస్రార చక్రం దగ్గర పెట్టండి, బ్రహ్మరంధ్రం దగ్గర. నిదానంగా కళ్ళు మూసుకుని ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, మీ యొక్క సంపూర్ణ అనుగ్రహంతో సహస్ర చక్ర ధారణ చేశాను. థ్యాంక్ యూ గురుదేవా, థ్యాంక్ యూ సూర్యదేవా. కళ్ళు తెరవండి. ఈ సాధన రోజు మీరు సూర్య భగవానుడు ఎదురుగా నుంచుని ఒక్క 10 నిమిషాలు 3 సాధనలు చేయండి. మీకు కొత్తలో కొంచెం కొంచెం కష్టంగా ఎవరికన్నా ఉండొచ్చేమో కానీ క్రమక్రమేపీ దీనివల్ల మీకు
అంతర్చక్షు జ్ఞానం కలుగుతుంది, అంటే అంతర్చక్షువులు ఓపెన్ అవుతాయి. తర్వాత మీకు ఏదైనా తలలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, టెన్షన్స్, భయాలు అన్నీ రిలీఫ్ అవుతాయి. మీకు మీ ఆలోచన చాలా షార్ప్గా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఇది చాలా అద్భుతమైన సాధన. తర్వాత ఏం చేయాలి ఇది అయిన తర్వాత అంటే, సూర్య భగవానుడితో కనెక్ట్ అయిపోయినాడు. సూర్య భగవానుడు ముందు నుంచి ఉంటారు కదా, మీరు కూర్చుంటారు కదా, కనపడిన వాళ్ళు సూర్య భగవానుడు ముందు బిల్డింగ్ పైన టెర్రస్లోనో మీ ఇష్టం చూసి ఆ సూర్య భగవానుడితో కనెక్ట్ అయిపోయి ఫీల్ అవుతూ ఉండండి. ఇకపోతే మీకు ఎనర్జీ పాయింట్స్ తర్వాత మనం పోయిన వారం కూడా చేసుకున్నాం. ఎనర్జీ పాయింట్ ఈ చూపుడు వేలు అందరికీ చూస్తుంది కదా, ప్రతి వ్యక్తికి కూడా ఒకే చోట ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. అది ఈ బొట్టు పెట్టాను కదా, ఈ బొట్టు దగ్గర జస్ట్ ఇక్కడ కనపడుతుంది కదా, ఇది ఎనర్జీ పాయింట్. ప్రతిరోజు సాధనలో ఒక భాగం. ఏం లేదు, ఎనర్జీ పాయింట్ని ఇలా నొక్కినప్పుడు మీ గాలి అక్కడికి వెళ్ళాలి, ముక్కులోంచి పీల్చుకున్న గాలి అక్కడికి వెళ్ళినట్టుగా ఫీల్ అవ్వాలి. వదిలినప్పుడు ఇది మళ్ళీ ఇలా వదిలినప్పుడు గాలి వదలాలి. ఇలా నొక్కి పట్టుకుని గాలి లోపల పీల్చాలి, అక్కడ గాలి అక్కడికి వెళ్ళినట్టుగా స్పర్శ తెలియాలి. మీకు అబ్జర్వ్ చేయండి. మీరు ఈ సాధన కంప్లీట్ అయ్యేసరికి ఈ గాలి ఎక్కడికి కావాలంటే అక్కడ పంపించుకోవచ్చు మన శరీరంలో. ఈ సాధన కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే అంతటి స్థితి వస్తుంది. ఓకే, ఇక్కడ నొక్కాలి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనసులో సంకల్పం చేసుకోండి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, నా శరీరంలో ఉన్న ఎనర్జీ పాయింట్ని యాక్టివ్ చేయి తండ్రి. నా శరీరంలో ఉన్న 72,000 నాడులు అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఇక్కడ నేను పెట్టింది అందరూ చూడండి, అవసరమైతే కొత్త వారు ఇక్కడ చూసి ఇలా నొక్కి గాలి లోపల పీల్చుకోండి. ఉండగలిగినంత లోపల గాలి పీల్చుకొని జస్ట్ ఆపండి. ఒక్క 2-3 సెకండ్లు 4 సెకండ్లు చాలు. నిదానంగా మళ్ళీ చెయ్యి వదులుతూ మళ్ళీ రెండోసారి గాలి వదులుతూ చెయ్యి వదలండి. మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి. మీ మనసంతా ఎనర్జీ పాయింట్ దగ్గర పెట్టండి. ఎలాంటి సెన్సేషన్ వస్తున్నాయో గమనించండి. 6, 7, 8, 9, 10. 11. ప్రతిరోజు 11 టైమ్స్ ఈ పాయింట్ చేసుకుని కళ్ళు మూసుకుని మీ శరీరంలో ఉన్న 72,000 నాడులన్నీ కూడా యాక్టివ్ అవుతున్నట్టుగా మీ మనసంతా మీ శరీరంలో ఎక్కడైతే ఏ నాడులు ప్రతిస్పందన చేస్తున్నాయో సెన్సేషన్ తెలుస్తుంది. అబ్జర్వ్ చేయండి. ప్రతి నాడిని గమనిస్తూ ఉండండి. నిదానంగా 2 చేతులు ఇలా రబ్ చేసి కళ్ళ దగ్గర పెట్టుకుని కళ్ళు తెరవండి. ఈ సాధనలో మరొక క్రియ, ఇది కొత్త వారు అన్నారు కూడా మళ్ళీ చెప్తున్నాను. గాలి పీల్చుకునేటప్పుడు నిదానంగా గాలి పీల్చుకుని గుండెల దగ్గర నుంచి పొట్ట వరకు రావాలి. మీరు లోపలికి గాలి పీల్చినప్పుడు ఏమవుతుంది, పొట్ట గుండె ఎదరికి ముందు పొట్ట వెళ్ళకూడదు, గుండె ఇక్కడికి వస్తుంది, గాలి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. చాలా మంది తెలియక గాలి పీల్చుకుని పొట్ట పైకి పెడతారు, హార్ట్ వెనక్కి పెడతారు. అలా కాదు, ఇలా హార్ట్ పొట్ట 2 పైకి రావాలి. వదిలేటప్పుడు నోటు నుంచి వదలాలి. పోయినసారి ముక్కు నుంచి తీసుకున్నాం, ముక్కు నుంచి వదిలాం. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ ఇదే కన్ఫామ్, ఇదే చేయాలి మీరు. తీసుకునే గాలి ముక్కు నుంచి, వదిలే గాలి నోటి నుంచి. గాలి తీసుకున్నప్పుడు మీ మణిపుర చక్రం అంటే బొడ్డు దగ్గర ఉంటుంది. హార్ట్ ఎలా స్పందించినట్లుగా తర్వాత మణిపుర చక్రం ఎలా పైకి రావాలి. మీ మనసంతా మణిపుర చక్రంలో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? బొడ్డు దగ్గర పెట్టాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? నేను చేస్తాను, ఒకసారి చూడండి, కొత్త వారు ఉన్నారు కాబట్టి. గాలి వదిలినప్పుడు ముందు పొట్ట లోపలికి వెళ్ళాలి, తర్వాత హార్ట్ లోపలికి వెళ్ళాలి. గాలి పీల్చుకునేటప్పుడు హార్ట్ ముందు రావాలి, 2 ఒకేసారి కాదు, హార్ట్ ముందు రావాలి పైకి, తర్వాత పొట్ట రావాలి. ప్రాక్టీస్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. గాలి వదిలేదు నోటి నుంచి స్లోగా
ముందు పొట్ట లోపలికి వెళ్ళాలి, తర్వాత హార్ట్ లోపలికి వెళ్ళాలి. ఈ సెన్సేషన్ గమనిస్తూ ఉండాలి. ఓకే, ఇది మనం సుమారుగా ఒక 5 టైమ్స్ 11 టైమ్స్ రోజు మీరు 21 టైమ్స్ చేసినా అద్భుతం. ఓకే, స్టార్ట్ చేయండి. కళ్ళు మూసుకోండి. ఓ సూర్యదేవా, ఓ గురుదేవా, మీ యొక్క సంపూర్ణ అనుగ్రహంతో నేను ఈ చేసే సాధన నాకు మీ యొక్క అనుగ్రహంతో పరిపూర్ణంగా జరగాలి. అనుగ్రహించండి తండ్రి. మీరు స్టార్ట్ చేయండి. కళ్ళు మూసుకుని ముక్కుతో శ్వాస తీసుకోవటం, హార్ట్ దగ్గర ఆ స్పందన, తర్వాత పొట్ట పైకి వెళ్ళాలి. నోటితో గాలి వదలాలి స్లోగా. ఉన్నంతసేపు ఉండండి, ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి నోటితో వదలండి. పొట్ట ముందు లోపలికి వెళ్ళాలి, తర్వాత హార్ట్ లోపలికి వెళ్ళాలి. మీ మనసంతా బొడ్డు దగ్గర పెట్టండి, మణిపురా చక్రం దగ్గర. మరొకసారి అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో మీ నాభి చక్రం దగ్గర, మీ మణిపురా చక్రం దగ్గర, నాభి దగ్గర ఏం జరుగుతుందో గమనించండి. మరొకసారి మరొకసారి రిథం తప్పకుండా అబ్జర్వ్ చేస్తూ చేయండి. తప్పినా ఏం కాదు, కానీ ప్రాక్టీస్ కరెక్ట్గా చేస్తే తొందరగా ఫలితం వస్తుంది. మరొకసారి ముక్కు నుంచి ఫస్ట్ గుండి, తర్వాత పొట్ట. వదిలేటప్పుడు పొట్టలోంచి గుండెలోకి, తర్వాత బయటికి నోట్లోంచి రావాలి. ఒక్కసారి మీ మణిపుర చక్రంలో సూర్య భగవానుడి యొక్క కిరణ కాంతి పడినట్లుగా ఫీల్ అవ్వండి. సూర్య కిరణాలు మణిపుర చక్రంలో ప్రవేశించినట్లుగా. భవసాగరం అంతా కూడా ఈ మణిపుర చక్రంలో ఉంటుంది. తిన్నది అరగాలన్నా, మనకి అరిగి దాని యొక్క ఎనర్జీ మనకి ప్రతి పాయింట్కి చేరాలి అన్నా, వేస్ట్ అంతా బయటికి పోవాలి అన్నా ఇక్కడే ఈ క్రియ జరుగుతుంది, ఈ మణిపుర చక్రం దగ్గర. అందువల్ల ఈ మణిపుర చక్రం ఎవరికైతే యాక్టివ్ అవుతుందో మలబద్ధకం, అనారోగ్య సమస్యలు, టెన్షన్స్, భయాలు ఏమీ ఉండవు. కాబట్టి మీకు ఎనర్జీ కూడా చాలా బాగా ఉంటుంది. సూర్యకిరణ కాంతితో మీ మణిపుర చక్రం యాక్టివ్ అయినట్లుగా ఫీల్ అవ్వండి. సూర్యకిరణ కాంతితో మీ మణిపుర చక్రం యాక్టివ్ అయినట్లుగా ఫీల్ అవ్వండి. కళ్ళు మూసుకుని అలాగే ఉండండి. యూనివర్స్తో, మీరు నమ్మే భగవంతుడితో, సూర్య భగవానుడితో కనెక్ట్ అయిపోయినట్టుగా మణిపుర చక్రరంధ్రం ముందు మీకు యూనివర్స్, సూర్య భగవానుడు, ముక్కోటి దేవతలు కనెక్ట్ అయిపోయినట్టుగా మీ సంకల్పాలు వెంటనే మీరు చెప్పిన ఆ యూనివర్స్ కి చేరినట్లుగా ఫీల్ అవుతూ, మీ సంకల్పాలన్నీ యూనివర్స్ కి చేరినట్లుగా, సూర్య భగవానుడు గురు యొక్క అనుగ్రహం మీకు కలిగినట్లుగా ఫీల్ అవుతూ నేను చెప్పినట్టుగా చేయండి. ఓం మణి పద్మేహం. మనసులో ఈ మంత్రాన్ని చదవండి. మీ మనసంతా నాభి దగ్గర పెట్టండి, బొడ్డు దగ్గర పెట్టండి. ఓం మణి పద్మేహం. 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 ఒక్కసారి మనసులో భావన చేయండి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, మీ యొక్క దివ్య కాంతులతో, మీ యొక్క అనుగ్రహంతో నా మణిపుర చక్రం యాక్టివ్ అయి నేను కోరుకున్న డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందం, అక్షయ పాత్ర నాకు లభించింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలా భావన చేయండి. ఆ అనుగ్రహం మీరు పొందినట్లుగా భావన చేయండి. ఆ అనుగ్రహం మీరు పొందినట్లుగా భావన చేయండి.
మీ రెండు చేతులు రఫ్ చేసి కళ్ళ దగ్గర పెట్టుకుని కళ్ళు తెరవండి. ఇప్పుడు అంతర్ముఖ సాధన. అంతర్ముఖ సాధన అంటే అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఈ రెండు చేతులు ఈ బొటన వేళ్ళు ఇలా పెట్టి ఈ చెవుల్లో పెట్టుకుని, ఓకే, ఇలా చేయొచ్చు. రెండో అంతర్ముఖ సాధన చాలా మందికి ఇలా కూడా చేయొచ్చు. ఇలా ఇలా పెట్టి కళ్ళ దగ్గర పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని ఇలా. ఓకేనా? ఇది సెకండ్ స్టెప్. మన లెవెల్లో చెప్పలా మీకు. ఇది ఇప్పుడు చేయండి ఈ విధంగా. కళ్ళు ఈ రెండు రెప్పలు గట్టిగా కాకుండా అలా జస్ట్ టచ్ చేయండి. ఇక్కడ సపోర్ట్ తీసుకోండి. ఈ ముక్కు నాదల్స్ని ఇలా ముయ్యాలి. చెవులు, ముక్కు, కళ్ళు ఇక్కడ మొత్తం కంప్లీట్. గాలి గుండె నిండా పీల్చుకుని పొట్ట నిండా పీల్చుకుని బ్లాక్ చేయాలి. లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఉండగలిగినంత సేపు ఉండండి. ఇది అంతర్ముఖ సాధన. ఓకే, స్టార్ట్ చేద్దామా? రైట్, స్టార్ట్ చేయండి. నిదానంగా వదలండి. లోపల ఎలా ఉందో ఆ సెన్సేషన్ గమనించాలి. గాలి బంధించినప్పుడు ఒక సముద్రపు హోరు వినపడతా ఉంటుంది. రకరకాల సెన్సేషన్స్ వస్తాయి. మళ్ళీ స్టార్ట్ చేయండి సెకండ్ టైం. రిలాక్స్ అవ్వండి. మరలా వన్ మోర్. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం గాలి గుండె నిండా పీల్చుకుని కంప్లీట్ బయటకు వదిలేసి, కళ్ళు తెరవకుండా బయటకు వదిలేసి, ముక్కు, నోరు, కళ్ళు, చెవులు బ్లాక్ చేసేసి గాలి మొత్తం బయటకు వదిలేయాలి. ఇప్పుడు గాలి పీల్చుకుంది. ఒకసారి చూడండి. ఓకే, గాలి బయటకు వదిలేసి బంధించండి. మళ్ళీ అబ్జర్వ్ చేయండి 3 టైమ్స్. పొట్ట మీ వెన్నుపూస కట్టుకోవాలి. గాలి కంప్లీట్ బయటకు వదిలినప్పుడు గమనించండి. ఉండగలిగినంతసేపు. ఎక్కువసేపు ఉన్నామా తక్కువసేపు ఉన్నామా అనేది అనవసరం. ఎంతసేపు ఉంటే అంతసేపు. వదిలేటప్పుడు, తీసుకునేటప్పుడు కూడా స్పీడ్గా తీసుకోవద్దు. మళ్ళీ స్లోగా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. రిలాక్స్. మళ్ళీ స్టార్ట్ చేయండి. గాలి మొత్తం కంప్లీట్ బయటకు వదలండి. బ్లాక్ చేయండి. రిలాక్స్. మరలా వన్ మోర్. గాలి కంప్లీట్ గుండె నిండా తీసుకుని కంప్లీట్ వదిలేయాలి. మీ వెన్నుపూస, హార్ట్ కొంచెం బాగా హార్ట్ లైట్ గా బిగించాలి. పొట్ట మాత్రం వెన్నుపూస కంటినట్టుగా బిగించి పెట్టాలి. మరలా స్టార్ట్ చేయండి. అదే స్థితిలో ఉండండి. కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవకుండా అదే స్థితిలో ఉండండి. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. కళ్ళు తెరవకుండా
ఓం ఓం తర్వాత గ్యాప్ ఇవ్వండి. 2 సార్లు ఓం పలికి గ్యాప్ ఇవ్వండి. ఓహెచ్ఎం ఓం పలకాలి, నాభి నుంచి రావాలి. ఆ గ్యాప్ అబ్జర్వ్ చేయండి, అక్కడికి మీ మనసును పంపించండి. ఆ గ్యాప్ని అబ్జర్వ్ చేయండి చాలు. రెండోసారి మీరు చేయవలసింది ఓం ఓం, ఆ గ్యాప్ని అబ్జర్వ్ చేయాలి. ఓం ఓం. మూడోసారి ఓం. ఇలా 2-3 సార్లు చెప్పి శూన్యంలోకి వెళ్ళిపోవాలి. ఇది చేయవలసింది. కళ్ళు మూసుకోండి, నాభి నుంచి పలకండి. చేతులు 2 అరచేతులు మీ యొక్క తొడల పైన పెట్టుకోండి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, మీ యొక్క కరుణతో, మీ యొక్క అనుగ్రహంతో నేను శూన్య స్థితికి చేరాలి తండ్రి, అనుగ్రహించండి. ఆలోచన రహితంగా నా మనసు ఉండాలి, అనుగ్రహించండి. ఓం. స్టార్ట్ చేయండి అందరూ. ఓం 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 ఓం. ఇప్పుడు రెండో స్టెప్. ఓం. ఆ శూన్యంలోకి వెళ్ళండి, ఆ గ్యాప్ని గమనించండి. ఓం. ఓంకారం చెప్పిన తర్వాత ఆ గ్యాప్ని అబ్జర్వ్ చేయండి. ఓం. మీ మనసంతా ఆ గ్యాప్లోకి పెట్టండి. ఓం ఓం. మీ చక్రాలన్నీ యాక్టివ్ అవుతున్నట్టుగా మీ శరీరంలో ఆ సెన్సేషన్ గమనించండి. ఆ శూన్యంలోకి వెళ్ళండి. ఓం ఓం ఓం. లాస్ట్ వన్. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు పలికి ప్రశాంతంగా శూన్యంలోకి వెళ్ళండి. ఓ కంప్లీట్ శూన్య స్థితిలోకి వెళ్ళిపోండి. కంప్లీట్ శూన్యంలోకి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవ్వండి. మెడిటేషన్లోకి వెళ్ళిపోండి. కంప్లీట్ శ్వాసను గమనిస్తూ శూన్య స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవ్వండి. శూన్య స్థితిలోకి మీరు వెళ్తున్నారు, అబ్జర్వ్ చేయండి. మనసులో ఇలా సంకల్పం చెప్పుకోండి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, మీ దివ్య కాంతులతో మాకు అక్షయ పాత్రను ప్రసాదించండి తండ్రి. తండ్రి సూర్యదేవ, ఈ సృష్టి మొత్తం నీ సూర్యకిరణాల వెలుగులతో నిండిపోయి ఉన్నది. తండ్రి గురుదేవ, నీ అనుగ్రహంతో ఈ సాధన ఎలా చేయాలో తెలుసుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సమస్త లోకాలని నిస్వార్థముతో నువ్వు పాలిస్తూ ఉన్నావు. నీ అంత మంచి మనస్సు మరొకరికి లేదు కదా. ఓ సూర్యదేవ, నీకు నా కృతజ్ఞతలు. నాలో ఉన్న అర్షడ్వర్గాలు, కామక్రోధ మద మాత్సల్యాలని జయించే శక్తి నీ కిరణ కాంతికి, గురువు గారి యొక్క బోధనకే ఉందని నేను గ్రహించాను. అందుకు మీకు కృతజ్ఞతలు. నేను పరిపూర్ణ ఆనంద స్వరూపుడుగా తీర్చిదిద్దుతున్నందుకు మీ మంచి మనస్సుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలాంటి బాధలు, అనారోగ్యాలు నిన్ను కొలిచిన వారికి దరిదాపులు కూడా ఉండవు కదా.
మిమ్మల్ని పూజించిన ప్రతి ఒక్కరికి సంఘములో గౌరవం, పేరు ప్రతిష్టలు వచ్చి తీరతాయి. మిమ్మల్ని పూజించిన వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి, సిరి సంపదలు కలిగి తీరతాయి. వారి ఇల్లు అదృష్ట నిలయంగా మారుతుంది, అష్టలక్ష్మి నిలయంగా మారుతుంది, ఆనంద నిలయంగా మారుతుంది. నన్ను దీవించు తండ్రి, నాకు పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించు. ఓ సూర్యదేవా, ఓ గురుదేవా, నీ దివ్య కాంతులతో, మీ యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో నన్ను పరిపూర్ణుడిగా మార్చు, పరిపూర్ణరాలుగా మార్చు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, శూన్య స్థితిని ప్రసాదించు, ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించు. నేను చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో నేను దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నట్లుగా నన్ను దీవించు తండ్రి. దీవించినందుకు మీకు కృతజ్ఞతలు. ఒక పసిపిల్లవాడిలాగా తండ్రి చేయి పసిపిల్లవాడు ఎలా పట్టుకుని నడుస్తున్నాడో, ఈ రోజు నుంచి నేను మీ యొక్క చెయ్యి పట్టుకుని, గురువు గారి యొక్క చెయ్యి, సూర్య భగవానుడి యొక్క చెయ్యి పట్టుకుని నేను నడుస్తూ ఉన్నాను. నన్ను గైడ్ చేసి ప్రతి సెకను నన్ను మీ అనుగ్రహానికి పాత్రుణ్ణి చేయి. నాకు అక్షయ పాత్రను ప్రసాదించు, నాకు సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించు, దివ్య జ్ఞానాన్ని ప్రసాదించు, ఆత్మ జ్ఞానాన్ని బోధించు, ఆత్మ సాక్షాత్కారాన్ని కలగజేయి తండ్రి. థ్యాంక్ యూ గురుదేవా, థ్యాంక్ యూ సూర్యదేవా, థ్యాంక్ యూ సూర్యదేవా అని మనసులో చెప్పుకోండి. మనసులో ఈ దివ్య సంకల్పం చెప్పుకోండి. కళ్ళు తెరవకుండా అదే స్థితిలో ఉండండి. ఇప్పుడు మనం అక్షయ పాత్ర మెడిటేషన్ చేద్దాం. ఇప్పుడు ఈ సాధన వల్ల మీకు అక్షయ పాత్ర పొందే స్థితి వచ్చినట్లుగా ఫీల్ అవుతూ భావన చేయండి. కళ్ళు మూసుకుని అక్షయ పాత్ర మీకు మీ చేతికి అందినట్లుగా ఫీల్ అవుతూ భావన చేయండి. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్రా సిద్ధిం హ్రీం శ్రీం హ్రీం ఓం. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్రా సిద్ధిం హ్రీం శ్రీం హ్రీం ఓం. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్రా సిద్ధిం హ్రీం శ్రీం హ్రీం ఓం. అక్షయ పాత్ర మీకు దోసెట్లోకి వచ్చినట్లుగా ఇలా అక్షయ పాత్రను పట్టుకున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఈ అక్షయ పాత్రలో ధనాకర్షణ, జనాకర్షణ కలిగే ఒక గుప్త లక్ష్మీ కటాక్షాన్ని కలగజేసే దైవిక వస్తువులన్నీతో ఇమిడి ఉన్న ఈ అక్షయ పాత్ర మీ చేతిలోకి వచ్చినట్లుగా ఫీల్ అవ్వండి. ఆ సూర్య భగవానుడు ధర్మరాజుకి ఇచ్చినట్లుగా మీకు అక్షయ పాత్ర మీ చేతికి అందించినట్లుగా ఫీల్ అవ్వండి. ఈ అక్షయ పాత్ర పట్టుకుని ఇలా చెప్పండి. ఓ సూర్యదేవా, ఓ గురుదేవా, మీ యొక్క అనుగ్రహంతో నేను అక్షయ పాత్ర పొందే భాగ్యాన్ని కలిగింది. అనంత కోటి కృతజ్ఞతలు. నేను ఈ రోజు నుంచి డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందంతో ప్రతినిత్యము హ్యాపీగా, ఆనందముగా ఉంటాను. ఈ అక్షయ పాత్రతో నా ఇల్లంతా కూడా ఆనంద నిలయంగా మారుతుంది, అదృష్ట నిలయంగా మారుతుంది, అష్టలక్ష్మి నిలయంగా మారుతుంది. నా ఇల్లు ఈ రోజు నుంచి అష్టలక్ష్మి నిలయంగా మారుతుంది. నా ఇంట అష్టలక్ష్ములు త్రిష్ట వేసుకుని కూర్చుంటారు. ఓ సూర్యదేవా, నీ దివ్య కాంతులతో నన్ను, నా ఇంటిని పరిపూర్ణంగా ఆనంద చిత్తుడిగా, ఆనంద నిలయంగా మార్చు తండ్రి. ఈ అక్షయ పాత్రని నా ఇంట్లో కొలువి తీరిన రోజు నుంచి నా ఇల్లంతా కూడా ధన వర్షంతో నిండిపోవాలి. నేను చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. నా బిడ్డలు చదువుల్లో బాగా రాణించాలి. నా భర్త నా మాట వినాలి, నా భార్య నా మాట వినాలి. ఇద్దరం కూడా అన్యోన్య దాంపత్య జీవితాన్ని సాగించాలి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలి. నేను సచిదానంద రూపుడిగా మారాలి. నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. రేపటి గురించి, నిన్నటి గురించి టెన్షన్ లేకుండా ప్రజెంట్లో జీవించాలి. ఆనంద స్వరూపుడిగా, ఆనంద స్వరూపురాలుగా జీవించే స్థితి నాకు కలగజేయి తండ్రి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గురుదేవా, థ్యాంక్ యూ సూర్యదేవా, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ పంచభూతాస్. ముక్కోటి దేవతలకు కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్పండి. మీరు నమ్మే దైవానికి కూడా కృతజ్ఞతలు చెప్పండి.
నిదానంగా 2 చేతులు రబ్ చేసి కళ్ళ దగ్గర పెట్టుకుని కళ్ళు తెరవు. ఈ 3 లెవెల్స్ అన్నమాట. ఇది 1, 2 ఇది 3 లెవెల్. రేపు కూడా ఉంటుంది ఈ క్లాసు, జూమ్ క్లాసు. ప్రతి ఆఫ్లైన్ క్లాస్ ముందు ఈ 3 సెషన్స్ ఉంటాయి. ఇది ప్రాక్టీస్ చేయించడానికి. డైరెక్ట్గా ప్రతి నెలలో ఒక చివరి ఆదివారము ఆఫ్లైన్ సెషన్ ఉంటుంది. ఈ సాధనలో మహా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మనం రేపటి గురించి చెప్పుకుందాం. రేపటి గురించి ఈ ఫ్రీ సెషన్ ఉంటుంది. రేపు 19వ తారీఖున అక్షయ తృతీయ రోజున మీ అందరికీ, రాలేని వారికి వచ్చిన వారికి కూడా అవకాశం ఇచ్చాం. ఎందుకని? ధర్మరాజు ఈ రోజే అక్షయ పాత్ర పొంది ఉన్నాడు కాబట్టి, ఇలాంటి రోజు మరలా సంవత్సరం వరకు రాదు కాబట్టి, మీరు రాగలిగితే స్వయంగా వచ్చి ఈ సాధనలో పాల్గొని చేసి అక్షయ పాత్ర పొందొచ్చు. రాలేకపోతే మీ గోత్రనామాలు పేర్లు చెబితే మీ గోత్రనామాల పైన నేనే రేపు గురువారం నుంచి పూజ స్టార్ట్ చేసి ఆదివారం వరకు పూజ చేసి అక్షయ తృతీయ వెళ్ళిన మరణాడు మీకు పోస్టల్లో పంపిస్తాం. హైదరాబాద్ వాస్తవ్యులకైతే డైరెక్ట్గా మన బ్రాంచ్లో డైరెక్ట్గా సోమవారం వచ్చి తీసేసుకోవచ్చు. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు నేను ఆదివారమే అక్కడికి నేను పంపిస్తాను, సోమవారం అక్కడ తీసుకోవచ్చు మన బ్రాంచ్లో. కుక్కడపల్లిలో ఉంటుంది. ఓకే. ఇకపోతే మిగిలిన చుట్టుపక్కల వారు ఎక్కడైనా దూర ప్రాంతాల వారైతే మాత్రం పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. రాలేని వారికి. వచ్చిన వారికి స్వయంగా ఈ సాధన చేసి తీసుకునే భాగ్యాన్ని కలుగుతుంది. ఈ సాధన చాలా అద్భుతమైనది. ఎంతో మంది ఋషులు, మునులు, అలాగే ఇప్పుడు హిమాలయాల్లో ఉన్న సాధువులు సైతం ఈ సాధన చేసి సూర్య భగవానుడి కృపకి, భగవంతుడి కృపకి, ప్రకృతి కృపకి, గురువు యొక్క కృప కలిగి వారు ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆత్మ దర్శనాన్ని పొంది అదృష్టవంతులుగా మారారు. వారి గృహాల్ని అదృష్ట నిలయంగా, అష్టలక్ష్మి నిలయంగా మార్చుకున్నారు. కాబట్టి మీ అందరూ ఆనందకరమైన జీవితం మీకు రావాలంటే రేపు 19వ తారీఖు అక్షయ తృతీయ రోజు ఈ దీంట్లో మీరందరూ పాలు పంచుకుని మీరందరికీ కూడా అదృష్టం వరించాలి, మీ అందరూ కూడా అదృష్టవంతులుగా మారాలి అని ఒక దివ్య సంకల్పంతోనే ఈ సాధన కార్యక్రమాన్ని ప్రారంభించాను. మీ అందరికీ అదృష్టాన్ని అందుకుంటారు. అందుకనే మీరు ఈ క్లాస్లోకి వచ్చారని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఇకపోతే మీరు ఈ అక్షయ పాత్రని ఎలా తయారు చేస్తాం అనే దాని మీద మీకు ఒక చిన్న వివరణ కూడా ఇస్తాను. అది మీకు రేపు పూర్తిగా చెప్తాను. ముఖ్యంగా ఈ రోజు మాత్రం ఈ అక్షయ పాత్ర ఎవరింట్లో అయితే ఉంటుందో వారి ఇల్లు అదృష్ట నిలయంగా మారుతుంది. అంటే సమయం చాలా ఎక్కువైంది కాబట్టి రేపు దీని గురించి వివరణ ఇస్తాను. దైవిక వస్తువులతో తయారవుతుంది. అంటే గొప్ప దైవిక వస్తువులు అంటే జనాకర్షణ, ధనాకర్షణ మనకి కలిగే విధంగా మనం ఈ యొక్క అక్షయ పాత్రని డిజైన్ చేస్తాం. అష్టలక్ష్ములు మీ ఇంట్లో కొలువు ఉండేట్టుగా చేస్తాం. దాని గురించి పూర్తిగా రేపు వివరణ ఇస్తాను. అయితే ఇది ఎవరింట్లో అయితే ఉంటుందో వారి ఇల్లు అదృష్ట నిలయంగా, అష్టలక్ష్మి నిలయంగా మారుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పాల్గొనండి. అలాగే కొత్త వారు, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు ఎవరైనా సరే మరలా రేపు అక్షయ తృతీయ రోజు రాదు కాబట్టి మళ్ళీ సంవత్సరం వరకు వారికి తెలియచేసి మీరు ఈ దీంట్లో పాల్గొనే ప్రయత్నం చేయమనండి. మరి పోస్టల్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఎలా అంటే వారి పోస్టల్ ద్వారా వచ్చిన వాళ్ళ కోసం ఒక్కరోజు ఫ్రీ సెక్షన్ తీసుకుని ఈ అక్షయ పాత్ర అందినాక వాళ్ళకి క్లియర్గా ఇదే జూమ్ మీటింగ్ ద్వారా మేము ఎనలైజ్ చేయడం జరుగుతుంది. ఓ సూర్యదేవా, ఓ గురుదేవా, మనసులో ఇలా చెప్పుకోండి. మీ యొక్క దివ్య కాంతులతో, మీ యొక్క అనుగ్రహంతో నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా, అదృష్టవంతుడుగా ఈ రోజు నుంచి ఉండటానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. మీ అనుగ్రహం గనక ఉంటే నేను అదృష్టవంతుడిగా మారతాను. నా ఇంటిని అదృష్ట నిలయంగా మార్చుకుంటాను, అష్టలక్ష్మి నిలయంగా మార్చుకుంటాను. తదాస్తు, తదాస్తు, తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.